ఇంగ్లీష్ మాట్లాడేటప్పుడు కొన్ని పదాలు, ముఖ్యంగా 2-3 హల్లులు ఒకేసారి వస్తే పలకడం కొంచెం కష్టంగా అనిపిస్తుందా? అయితే అస్సలు కంగారుపడకండి. ఎందుకంటే ఈ కాన్సోనెంట్ బ్లెండ్స్ని ఈజీగా పలకడానికి ఒక సింపుల్ టెక్నిక్ మన తెలుగులోనే దాగుంది. భలే ఉంది గదా! అదేంటో చూసేద్దాం రండి. సరే, ఈరోజు మనం ఏం నేర్చుకోబోతున్నామో ఓసారి చూద్దాం. ఫస్ట్ అసలు ఈ కాన్సనెంట్ బ్లెండ్స్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఆ తర్వాత మన తెలుగు వత్తులకి వీటికి ఉన్న సీక్రెట్ కనెక్షన్ ఏంటో చూద్దాం. అండ్ కొన్ని కామన్ బ్లెండ్స్ని ఎలా పలకాలో ప్రాక్టీస్ చేద్దాం. ఫైనల్గా వీటన్నింటినీ కలిపి మన కోసం ఒక పర్ఫెక్ట్ ప్రొనౌన్సియేషన్ టూల్ కిట్ను రెడీ చేసుకుందాం. ఓకే, ఇక అసలు మ్యాటర్లోకొచ్చేద్దాం. ఇక్కడ స్క్రీన్ మీద చూడండి. ఇంగ్లీష్లో బీఆర్, క్లా, స్టా ఈ సౌండ్స్ ఎలా ఉన్నాయో గమనించండి. ఇప్పుడు మన తెలుగులో చూడండి. బ్రా, క్లా, స్టా ఆల్మోస్ట్ సేమ్ కదా? అచ్చం అలాగే ఉన్నాయి. సరిగ్గా ఈ చిన్న పోలికే మనం ఈరోజు నేర్చుకోబోయే మొత్తం టెక్నిక్కి బేస్ అనమాట. రైట్, మరి ముందుగా అసలు ఈ కాన్సనెంట్ బ్లెండ్ అంటే ఏంటి, దాన్ని క్లియర్గా అర్థం చేసుకుందాం. చాలా సింపుల్. కాన్సోనెంట్ బ్లెండ్ అంటే 2 లేదా అంతకన్నా ఎక్కువ కాన్సోనెంట్స్ అంటే హల్లులన్నమాట. అవి పక్కపక్కనే వస్తాయి. ఇక్కడ ముఖ్యమైన విషయమేంటంటే ప్రతి లెటర్ సౌండ్ మనకు క్లియర్గా వినిపిస్తుంది. ఏ సౌండ్ మిస్ అవ్వదు. ప్రతీదీ విడివిడిగా వినిపించాలన్నమాట. ఓకే, ఇప్పుడు మన సూపర్ టెక్నిక్ గురించి తెలుసుకునే టైం వచ్చేసింది. ఇంగ్లీష్ ఉచ్చారణను ఎక్దం ఈజీ చేసే ఆ మ్యాజిక్ ఏంటో తెలుసా? ఇంకేం లేదు, మన తెలుగు వత్తుల పద్ధతే. ఇప్పుడు చూడండి, ఇంగ్లీష్లో బీ సౌండ్, ఆర్ సౌండ్ కలిస్తే ఏమవుతుంది? బిఆర్ అనే బ్లెండ్ వస్తుంది. ఇది దేనిలా ఉందంటే అచ్చం మన తెలుగులో బ అనే అక్షరానికి రా ఒత్తు పెట్టినట్టు. బా ప్లస్ రా ఒత్తు బ్రా, అంతే కదా? ఎంత సింపుల్ చూడండి. సో ఆ బ్ర సౌండ్కి ఊం కలిపితే ఏమైంది? బ్రూమ్. అంతే. ఈ బ్లెండ్ను విడివిడిగా కాకుండా ఇలా ఒకే యూనిట్గా చూశామంటే పలకడం చాలా చాలా ఈజీ అయిపోతుంది. సరే, థియరీ బానే ఉంది. ఇప్పుడు కొంచెం ప్రాక్టీస్ చేద్దాం. పదాల స్టార్టింగ్లో కామన్గా వచ్చే కొన్ని బ్లెండ్స్ని చూద్దాం. ముఖ్యంగా ఆర్, ఎల్ ఇంకా ఎస్ బ్లెండ్స్. ఇవి చాలా ఎక్కువగా వస్తుంటాయి. ఫస్ట్ ఆర్ బ్లెండ్స్. ఇక్కడ లాజిక్ ఏంటంటే ఆర్ సౌండ్ రావొత్తులాగా పనిచేస్తుంది. ఉదాహరణకి బీకి రావొత్తు యాడ్ చేస్తే బ్ర, పదమేంటి? బ్రూమ్. అలాగే జీకి రావొత్తు యాడ్ చేస్తే గ్ర, పదం గ్రేప్. ఇంకోటి డీకి రావొత్తు పెడితే డ్ర, సో పదం డ్రిల్. చూసారా? ఒకే ప్యాటర్న్. నెక్స్ట్ ఎల్ బ్లెండ్స్. గెస్ చేయండి, ఇక్కడ ఎల్ సౌండ్ ఎలా పనిచేస్తుంది? ఎస్, కరెక్ట్. ఒక లా ఒత్తులాగా. బీకి లా ఒత్తు బ్లా, పదం బ్లూ. సీకి లా ఒత్తు క్లా, పదం క్లాప్. అలాగే ఎఫ్కి లా ఒత్తు ఫ్లా, పదం ఫ్లాగ్. సేమ్ టెక్నిక్. చూశారు కదా? ఓకే, ఇప్పుడు ఎస్ బ్లెండ్స్. ఇక్కడొక చిన్న ట్విస్ట్ ఉంది. ఇంతకుముందు మనం రా, లా ఒత్తుల గురించి మాట్లాడాం కదా. ఇక్కడ ఎస్ సౌండ్ అంటే సా మెయిన్ అక్షరం అన్నమాట. దాని తర్వాత వచ్చే కాన్సొనెంట్ దానికి ఒత్తుగా వస్తుంది. ఉదాహరణకి సాకి కా ఒత్తు కలిపితే ఏమవుతుంది? స్కా, పదం స్కాఫ్. సాకి నా ఒత్తు కలిపితే స్నా, పదం స్నేక్. అలాగే సాకి టా ఒత్తు స్టా, పదం స్టాప్. సింపుల్. సరే, ఇప్పటివరకు మనం 2 లెటర్ బ్లెండ్స్ చూశాం. ఇప్పుడు నెక్స్ట్ లెవెల్కి వెళ్దాం. 2 కాదు, 3 కాన్సనెంట్ సౌండ్స్ కలిస్తే ఎలా పలకాలో చూద్దామా? స్ప్లాష్ అనే పదాన్ని తీసుకుందాం. దీన్ని ఎలా పలకాలి? విడగొట్టి చూద్దాం. ఎస్, పి, ఎల్ 3 సౌండ్స్ ఉన్నాయి. మన తెలుగులో ఆలోచిస్తే సా అనే అక్షరానికి పా ఒత్తు, మళ్ళీ అదే అక్షరానికి లా ఒత్తు కలిపితే ఎలా పలుకుతాం? స్ప్లా. అంతే కదా? ఎస్పిఎల్ కలిస్తే కూడా సేమ్ సౌండ్, స్ప్లా. సింపుల్. ఇలాంటివి ఇంకా చాలా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, స్క్రీమ్లో స్క్ర్, స్ట్రింగ్లో స్ట్ర, త్రోలో థ్ర, ఇంకా స్ప్రింట్లో స్ప్రూ. ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ప్రతి బ్లెండ్లోనూ 3 లెటర్స్ సౌండ్స్ కూడా క్లియర్గా వినిపిస్తాయి. అదే బ్లెండ్ అంటే. ఓకే, ఇప్పటిదాకా మనం వర్డ్ స్టార్టింగ్లో వచ్చే బ్లెండ్స్ చూశాం. కానీ ఈ బ్లెండ్స్ పదాల చివరన కూడా వస్తాయి. మరి వాటినెలా పలకాలో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ కూడా మన ఒత్తుల రూల్ అద్భుతంగా పనిచేస్తోంది. ఫ్యాక్ట్ అనే పదం చూడండి. చివరన సీటీ ఉంది కదా, దాన్ని ఎలా పలకాలి? అచ్చం క్ట్ అన్నట్టు. అలాగే గిఫ్ట్లో ఎఫ్టీని
ష్టులాగా, డెస్క్లో ఎస్కేని స్క్వా లాగా సింపుల్గా పలికేయచ్చు. రైట్. ఇప్పటిదాకా మనం చాలా విషయాలు నేర్చుకున్నాం. వాటన్నిటినీ ఒకసారి క్విక్గా రీక్యాప్ చేద్దాం. ఇది మీ ప్రొనౌన్సియేషన్ కోసం ఒక పర్ఫెక్ట్ టూల్ కిట్ లాంటిదనమాట. సో మనం గుర్తుపెట్టుకోవాల్సిన మెయిన్ పాయింట్స్ ఏంటి? స్టార్టింగ్లో వచ్చే ఆర్, ఎల్, ఎస్ బ్లెండ్స్, ఆ తర్వాత కొంచెం అడ్వాన్స్డ్గా ఉండే 3 లెటర్ బ్లెండ్స్, ఇంకా పదం చివర్లో వచ్చే ఎండింగ్ బ్లెండ్స్. వీటన్నిటికీ వెనుకున్న ఒకే ఒక్క సింపుల్ ఐడియా ఏంటంటే ప్రతి ఇంగ్లీష్ బ్లెండ్ను మన తెలుగు ఒత్తులా ఊహించుకోవడమే, అంతే. సో ఇప్పుడీ సీక్రెట్ మీ చేతిలో ఉంది కదా. మరి ఈ రోజు నుంచి మీరు ఇంగ్లీష్ వింటున్నప్పుడు ఏ కాన్సనెంట్ బ్లెండ్ని ప్రత్యేకంగా గమనించి ప్రాక్టీస్ చేయబోతున్నారు? ఆలోచించండి.